సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ కు ఎక్స్ గతంలో ట్విట్టర్ సోషల్ మీడియా బిగ్ షాక్ ఇచ్చింది. సన్ రైజర్స్ ఫ్రాంచైజీ అధికారిక సోషల్ మీడియా ఖాతా సన్ రైజర్స్ లీడ్స్ ను ఎక్స్ సస్పెండ్ చేసింది. పాకిస్తాన్ ఆటగానికి సన్ రైజర్స్ జట్టులోకి తీసుకోవడంతో భారత అభిమానులు పెద్ద ఎత్తున ఆ ఫ్రాంచైజీకి వ్యతిరేకంగా రిపోర్ట్ కొట్టారు. దీంతో ఎక్కువ మంది అభిమానుల వ్యతిరేకత ఎదుర్కొంటున్న కారణంగా ఎక్స్ యాజమాన్యం కావ్య మారన్ నాయకత్వంలోని సన్ రైజర్స్ ఖాతాను మూసేసింది. దీనిపై కావ్య మారన్ అప్పీల్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఇంగ్లాండ్ లో జరిగే ద 100 లీగ్ కోసం సన్ రైజర్స్ జట్టును కావ్య మారన్ నాయకత్వంలోని ఫ్రాంచైజీ యాజమాన్యం ఎంపిక చేసింది. పాకిస్తాన్ కు చెందిన స్పిన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ ను కూడా సన్ రైజర్స్ జట్టులోకి తీసుకున్నారు. ఇది సన్ రైజర్స్ అభిమానులతో పాటు భారతీయ అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. అబ్రార్ గతంలో భారత్ తో మ్యాచ్ జరిగిన సందర్భంగా వికెట్ తీసిన సందర్భంగా చేసిన సంజ్ఞలు అభిమానుల్లో ఇప్పటికీ ఆగ్రహాన్ని తెప్పిస్తూనే ఉన్నాయి. గతంలో కూడా అనేక సార్లు భారత్ కు వ్యతిరేకంగా ప్రవర్తించిన అబ్రార్ ఎలా జట్టులోకి తీసుకుంటారని కావ్య మారన్ పై మండిపడుతున్నారు నెటిజన్లు. కావ్య మారన్ సన్ రైజర్స్ సోషల్ మీడియా ఖాతాలపై రిపోర్టు కొట్టేశారు. దీంతో ఎక్స్ సంస్థ సన్ రైజర్స్ ఖాతాను నిలిపివేసింది. పాకిస్తాన్ క్రికెటర్ను సన్ రైజర్స్ జట్టులోకి తీసుకోవడాన్ని ఆటలో భాగంగానే చూడాలని సన్ రైజర్స్ జట్టు ప్రధాన కోచ్ డానియల్ వెటోరీ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ద 100 లీగ్ తమ అధికార పరిధిలో కాదని, తాము జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజు శుక్లా అన్నారు.